కొట్టుడుతోటే బాగా వచ్చింది సార్. ఇది కొట్టుడుతోనే బాగా వచ్చింది సార్. ఓకే, ఎన్నిసార్లు కొట్టారు ఇది? ఇది 2 సార్లు కొట్టినా సార్. 2 సార్లు కొట్టారు. ఇది కొట్టడంతోనే మనకి క్రాప్ సెట్ అయింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే తోటలు చూశాను నేను కానీ ఈ విధంగా ఇంత క్రాప్ పట్టడం అసలు ఎక్కడ చూడలేదు. మీ తోటలోనే చూస్తున్నా. చాలా బాగా పట్టింది, క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. ఇప్పటి వరకు అయితే చాలా నీట్ గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ చెట్టు చూసినా గానీ మనకు గొడుగు కట్టేసింది పైన, కాయలు కాసి గొడుగు కట్టేసింది. అంత బాగుంది తోట. హాయ్, హలో, వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ప్రజెంట్ వచ్చేసి మనము పరకాలి ఏరియాలో ఉన్నాము. ఫార్మర్ వచ్చేసి మిరప సాగు చేస్తున్నటువంటి మిరప తోటలు అయితే ఉన్నాం. మనతో ఫార్మర్ ఉన్నారు. ఈ తోట అయితే మనకు చాలా బాగుంది. అంటే మనకు కాయలు బాగా పట్టింది, క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. చెట్టు నిండా మనకు గంప నిండా కాయలు అయితే మనకు చెట్టు నిండా పడ్డాయి. ఒకసారి చూడండి మీరు, ఒకసారి చూడండి ఎట్లా కాసిందో చూడొచ్చు మీరు. బాగా కాసింది, ఆల్రెడీ మనకు కాయలు కూడా పండినాయి, కానీ ఇంకా కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఫార్మర్ వచ్చేసి ఏ మందు కొట్టారు, ఈ విధంగా క్రాప్ సెట్టింగ్ అవడానికి ఎటువంటి మందులు వాడారు, ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే సార్. పేరు సార్? నా పేరు కృష్ణమూర్తి సార్. కృష్ణమూర్తి గారు, ఏం కొట్టారు మీరు? సార్ ఈ మందు కొట్టినా సార్. ఇది కేజీఎఫ్ ఇదండి, అగ్రిసైన్ క్రాప్ సైన్స్ వారిది కేజీఎఫ్. ఇది కొట్టారు. ఇది కొట్టిన తర్వాత మీకు ఎట్లా పని చేసింది? నల్లిపోయింది, కొద్దిగా ఎగురు వచ్చింది, పూత వచ్చింది, కొద్దిగా బాగానే ఉన్నా సార్. ఇది కాపు సార్ మంచిగా కాసింది సార్. ఈ కాపు దీంతోనే కాసింది, దీంతోనే కాసింది సార్. క్రాప్ సెట్టింగ్ బాగా అయింది సార్. నల్లిపోయింది, గ్రోత్ వచ్చింది, పూత వచ్చింది, కాపు బాగా పడ్డది. మళ్ళీ అంత పూత ఉంది సార్. మళ్ళీ గ్రోతింగ్ పూత కనబడుతుంది. క్రాప్ సెట్టింగ్ బాగా అయింది. ఎప్పుడు ఏరిస్తా ఇది? ఈసారి 10 రోజులలో ఏరిస్తా సార్. 10 రోజులు ఏరిస్తా అంటే ఇప్పుడు సమ్మక్క సారక జాతర అయిపోయిన తర్వాత ఏరిస్తారా? జాతర ఉంది మధ్యలో, అదే అందుకే ఆపిరా. ఏరిస్తే ఏంటంటే కొంచెం తోట మంచిగా గ్రోత్ మంచిగా వస్తుంది, పోషకాలు మంచిగా అందుతుంది కాబట్టి మళ్ళీ గ్రోత్ వస్తుంది, స్టెప్ గ్రోత్ వస్తుంది, కాయలు బాగా పడుతుంది. ఇప్పటి వరకు అయితే మీకు డోకా లేదు. చూడండి, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కొమ్మకి ఏ విధంగా గుత్తులు కాసింది చూడొచ్చు మీరు. ఒకసారి చూడండి, దగ్గర నుంచి చూడండి. పడ్డ కాయలు మొత్తం పండినాయి, అసలు మామూలు కాయలే. చూడండి ఒకసారి దగ్గర గుత్తులుగా చింతకాయలు కాసినట్టు కాసినాయి. బాగా కాసింది, అవునా కదా? బాగా కాసింది. చూడండి, ఈ విధంగా మనకు క్రాప్ సెట్టింగ్ అవడంతో ఏంటంటే గ్రోత్ ఇంకా ఆగిపోయింది. కటింగ్ చేయించిన తర్వాత మీరు మళ్ళీ అడుగు మందు వేసుకోవడము, ఈ పై మందులు స్ప్రే చేస్తే ఇంకో స్టెప్ గ్రోత్ వస్తుంది, మళ్ళీ క్రాప్ సెట్ అవుతుంది. ఎందుకంటే రేటు మంచిగా ఉంది. ఈ రోజు 20,200 పడింది మనకు వరంగల్ మార్కెట్. అన్ని మార్కెట్ లో 20,000 దాటింది. సో మంచి రేట్ ఉంది కాబట్టి మీరు కటింగ్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మందులు స్ప్రే చేయడము, అడుగు మందు వేసుకుంటే మీకు మంచి క్రాప్ సెట్ అవుతుంది. ఆ విధంగా ఫాలో